ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ విరాట్ పురుషుని యొక్క గర్భం ఏ విధంగా అంటే ఇది శ్రీ మహాభాగవతం తృతీయ స్కందం. ఆ విరాట్ పురుషుని యొక్క గర్భం జలంలో అండాకారంలో ఉన్న ఆశ్రయంలో కార్యరూపం కలిగి వేల సంవత్సరాలు ఉంది. ఆ విరాట్ రూపంలోని విశ్వ సృష్టి చేసేటువంటి తత్వాలు గల గర్భం జ్ఞానక్రియాశక్తులు కలిగి మరి వెలుగొందింది. అది తనంతట తానే దైవశక్తి అయింది. వేరు విధాలుగా శరీరం విస్తారంగాని చైతన్యాన్నే పొందింది అని చెబుతూ దైవ కర్మాత్మశక్తి వితానములను దగిలి తన చేతదను దాన దైవ శక్తి అగుచు వెలుగొందుచును ప్రకారాంతమున్నదనువు వితతంబుగాని చైతన్యముంది. రూప సంశక్తి చేసి నిరూఢ కర్మశక్తియును వృత్తి భేద సంశక్తి దశ విధములు కలిగిన ప్రాణ రూపమున ఆత్మశక్తి బోధత్వమగుచున్న శక్తి కలిగి అది రూపాశక్తి వలన కర్మశక్తి అయింది. ఆ వృద్ధి భేదంతోనే ఘనిష్ట సంబంధం కలిగి 10 రకాలైన ప్రాణశక్తి కూడా అయింది. ఆత్మశక్తిని బోధించే శక్తి కలిగినది అయ్యింది. ఆ విరాట్ రూపం స్వయంగా ఒక్కటిగానే ఉండి 10 పంచప్రాణాలు 10 ఉపప్రాణాలుగా 3 ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక రూపాలుగా తనను తాను వింగడించుకున్నది అని తెలియజేస్తూ త్రివిధం బగుచును నాధ్యాత్మ విభేదంబులను బాపి మరి అది భూతాత్మ విరాట్ రూపం మగనిది వివిధ ప్రాణులకు నాత్మ విధమై మరియున్. మొదట ఇది ఆధ్యాత్మికము అధిదైవికము అధిభౌతికము అనే 3 రూపాలు లేనిదే అయింది. అది మొదట జీవరూపమై ఉన్నందున సర్వ ప్రాణులకు కూడా విరాట్ రూపమైన ఆత్మరూపమైంది. జీవంబై పరమాత్మకు దావలమై ఆదిమావతారంబగు నద్దేవుని గర్భంబున భూతావలితోడం ప్రపంచమర్థిం దోచెన్. ఆ విరాట్ పురుషుడే మొట్టమొదట జీవుడు అయ్యాడు. ఆయన పరమాత్మకు నివాసమై ఉన్నాడు. మొట్టమొదటి అవతారమైన ఆ దేవుని గర్భంలో సమస్త భూతాలతో కూడినటువంటి ప్రపంచమే విరాజిల్లింది. ఇలా తేజరిల్లినటువంటి విరాట్ పురుషుడు ఆధ్యాత్మికము అధిభౌతికము అధిదైవికము అనే 3 భేదాలతో వెనుక చెప్పిన వరుసలో విరాజిల్లుతూ ఉన్నాడు అని విదురుడికి మైత్రేయుడు చెప్పాడు అని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలియజేశాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. హరి పరమాత్ముడి సుండజుడనంత మూర్తి సాగర తనయ హృదయ హృదీసుడు వికార విదూరుడు నిత్య మంగళాకరుడు కృపాపయోనిధి యకల్మష చిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడి మూలన్. ఆ మనోహరుడు పరమాత్మ ఈశ్వరుడు జన్మలేనివాడు శక్తి సంపన్నుడు ఆదిశేషుడు అనంత స్వరూపుడు శ్రీపతి ఎలాంటి మార్పు కూడా లేనివాడు శాశ్వతమైన శుభస్వరూపుడు దయాసముద్రుడు నిర్మల మనస్కుడు సర్వశక్తిమంతుడు పద్మనేత్రుడు విద్వాంసులు మెచ్చుకునే పవిత్ర శీలం కలిగిన వాడే శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా పరమేశ్వరుడైన శ్రీహరి మహత్తు మొదలైన తత్వాల మనస్సులో ఉన్న ఉత్తమ ఉద్దేశాలు తెలుసుకున్నాడు. ఆ తత్వాలకు గల నానా విధాలైనటువంటి వృత్తులు జాగృతం కావడం కోసం తన చిచ్చక్తితో ఇలా చేయాలి అనుకున్నాడు. తన కళలు అన్నింటిలో నిండి ఉన్న విరాట్
రూపంలో విరాట్ స్వరూపంలో అగ్ని మొదలైన దేవతా సమూహాలకు నివాసంగా కనిపించిన విరాట్ పురుషుని యొక్క నోరు మొదలైన అవయవాల విశేషాలను వినిపిస్తాను. విదురా, శ్రద్ధగా విను. వరనుతయా దివ్య పురుషునై దివ్య పురుషోత్తముని పురుదగ్భావంబునొంది ముఖంభు వలన భువన పాలకుడైన పవమానసకుడంతరాత్ముడీశ్వరునంశమైన వాని కనయంబుననుకూలమగుచు నిజస్థానమున ప్రవేశించిన ముఖమునందు బరగు జీవుండు శబ్దమునుచ్చరించు పృథగ్భావములను నేత్రముల నినుడు చక్షురింద్రియయుక్తుడై సరవిజంది రూప విజ్ఞాన మహిమ నిరూఢినొందు మరియు జన్మంబునను భవమానుడీశ్వరాంశమై తత్వగింద్రియమందుగూడి. ఉత్తముల యొక్క స్థుతులను కొన్నవో పరీక్షిత్తు, ఆ దివ్య పురుషుడి నుంచి భిన్నమై ముఖంలో నుండి లోకపాలకుడైన అగ్ని ఏర్పడ్డాడు. ఆయన అందరికీ అంతరాత్మ, పరమేశ్వరుని యొక్క అంశే అయినవాడు. ఆయన పరమాత్మకు ఎల్లప్పుడూ కూడా అనుకూలుడవుతూ నిజస్థానంలో ప్రవేశించాడు. ఆయన యొక్క సహాయం వల్ల ముఖంలో ఉండే జీవుడు శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. తరువాత ఆ పరమపురుషునికి కన్ను కలిగింది. అందులో సూర్యుడు చక్షురింద్రియంతో కలిసి జీవుడి రూపాన్ని తెలుసుకుంటాడు. ఆ పరమేశ్వరాంశమైనటువంటి వాయువు చర్మేంద్రియంలో ప్రవేశించాడు. అందువల్ల తన నివాసాన్ని ఆశ్రయించిన జీవుడు స్పర్శేంద్రియాన్ని పొంది వేరైపోయాడు. ఆ చెవుల వలన దిక్కులు శ్రీహరి కళాంశాలే అవుతాయి. అవి శ్రవణేంద్రియముతో కూడి స్వస్థానాన్ని పొందగా జీవుడు శబ్దజ్ఞానము పొందుతాడు, అంటే వినికిడి శక్తిని పొందాడు. తాలువు ఏర్పడింది, అంటే దవడలు ఏర్పడినవి. లోకపాలకుడైన వరుణుడు ప్రవేశించాడు అందులో. రసనేంద్రియంతో వెలుగొందగా ప్రాణి రసాలను, అంటే రుచులను గ్రహించడం మొదలుపెట్టాడు. పరమేశ్వరునిలో, అంటే విరాట్ పురుషునిలో నాసికా అనే ఇంద్రియం ఏర్పడి అశ్విని దేవతలకు నివాసమైంది. అయ్యి ఘ్రాణాంశం పొందగా అక్కడ అంటే ఘ్రాణాంశం అంటే ముక్కు వాసన. ఆ విధంగా ఘ్రాణాంశం పొందగా ఆ ప్రాణి వాసనలను గ్రహించడానికి సమర్థుడవుతాడు. ఏర్పడినటువంటి చర్మంలో ఔషధులు పరమపురుషుని అంశాలైన కేశాలతో కలిసి తమ నివాసం పొందినప్పుడు జీవుడు దురదతో గోకుకుంటాడు. భిన్నభూతంగా ఆయన అంగంలో ప్రజాపతి రేతస్సుతో స్వస్థానం పొందగా జీవుడు ఆనందాన్నే పొందుతాడు. భిన్న స్వరూపంతో ఏర్పడిన గుదంలో మరి మిత్రుడు నారాయణాంశనే పొంది పాయువుతో కలిసి తన అధిష్టానాన్ని పొందగా జీవుడు అప్పుడు వ్యర్థమైనటువంటి మల విసర్జన చేస్తాడు. ప్రత్యేకమైన బాహువులందు దేవప్రభువైన ఇంద్రుడు అమ్మటం, కొనటం, అంటే పట్టుకోవడం, వదలడం మొదలైన శక్తులు గలవాడు అవుతూ స్వస్థానాన్ని పొందగా జీవుడు వాటితో బ్రతుకు తెరువు సంపాదిస్తాడు. వైరాజ పురుషుని నుండి పాదాలు ఏర్పడగా విష్ణువు తన స్థానం స్వీకరించి గమనము, అంటే నడక శక్తిని పొందుతాడు. జీవుడు రాకపోకలు సాగిస్తాడు. ఇంకా భిన్న స్వరూపమైన హృదయం మనసుతో కలుస్తుంది. కలిసి తన అధిష్టానంలో చంద్రుడు ప్రవేశిస్తాడు. చంద్రుడు ప్రవేశించగా జీవుడు శరీరంలో సంకల్పాది రూపమైనటువంటి వికారాన్ని, అంటే మార్పును పొందుతాడు. ఆ విరాట్ పురుషుల్లోని అహంకారం ప్రకటితం కాగా తదభిమాని అయిన రుద్రుడు అహంకారంలో కూడి స్వస్థానంలోనే ఉంటాడు. ఆ అహంకారంతో ప్రాణి తాను చేయవలసిన పనులు చేస్తాడు. బుద్ధి వాకృతి నివాసమై హృదయంలో కలిసి స్వస్థానంలోనే జ్ఞానాంశతో విలసిల్లుతూ ఉంటుంది. అలా విలసిల్లగా ప్రాణి బోద్ధవ్యతను పొందుతాడు, అంటే తన ఆ విషయాన్ని తెలపడం అనేటువంటిది చేస్తాడు. ఆ విరాట్ పురుషుని శిరస్సున స్వర్గం, పాదాలలో భూమి, నాభిలో ఆకాశం ఏర్పడ్డాయి. సత్వాది గుణాల పరిణామంగా దేవతలు ఏర్పడ్డారు.
ఉత్తమ సత్వగుణం కలిగి ఉండడం వల్ల దేవతల స్వర్గాన్ని పొందారు. రజోగుణం వలన మానవులు, ఆవులు మొదలైనవి భూమిని చేరాయి. తమో గుణం వలన భూతాదులైన రుద్రగణం భూమి ఆకాశాల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని చేరింది. విరాట్ పురుషుని నోటి నుండి వేదాలు ఆవిర్భవించాయి. ధరణి దేవజులు శృతులను నరవరయమ్మేటి ముఖమునం బొడముట భూసురుడఖిల వర్ణముళ్ళకున్ గురుడున్ ముఖ్యుడునయ్య గుణరత్ననిధి. ఓ గుణరత్ననిధి, ఓ రాజా, ఓ పరీక్షిత్తు, బ్రాహ్మణులు వేదాలు ఆ విరాట్ పురుషుని ముఖం నుంచి కలగడం వల్ల బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు గురువు, ముఖ్యుడు అయ్యాడు. ధర బ్రాహ్మణాదికముదస్కర బాధల బొందకుండగైకొని గావం పురుషోత్తమం బాహువులన్నరనాద కులంబు బుట్టెనయ తత్వనిధి. మరి నీతి తత్వం తెలిసిన ఓ రాజా, ఈ భూమి మీద బ్రాహ్మణులు మొదలైన వారు దొంగల వలన బాధల పడకుండా రక్షించడానికి ఆ విరాట్ పురుషుని బాహువుల నుండి క్షత్రియ జాతి పుట్టింది. గణుతింపంగ కృషి గోరక్షణ వాణిజ్యాది కర్మ కలితంబుగా నా గుణనిధియూరువులందు బ్రణుతింపగ వైశ్య జాతి ప్రభవం భయ్యన్. వ్యవసాయము, గోవుల రక్షణ, పశురక్షణ, వ్యాపారము మొదలైన కర్మలలో కూడి ఆ గుణ సముద్రుడు తొడల నుండి వైశ్య జాతి అనేది ఉత్పన్నమైంది. తివిరి సేవక ధర్ములై దేవదేవు పదములను శూద్ర సంతతులు ద్వయమైరి వీరలందరూ దమదమ విహిత కర్మ మలరజేయుచు జనకుండునాత్మగురుడు. సేవాధర్మం గల శూద్ర సముదాయాలు ఆ పరమేశ్వరుని యొక్క పాదాల నుండి ఉదయించాయి. వీరంతా కూడా శాస్త్రం తమకు విధించిన పనులను చేస్తూ తమకు పుట్టువు కలిగించిన వాడు తమ గురువు అయిన ఆకు సర్వేసు పరాత్పరు జగదేక ప్రభుని పాదజల జాతంబుల్ దగిలి భజింతురు సతతము నిగముక్తిన్ భక్తి యోగ నిపుణాత్మకులై. సర్వేశ్వరుడు, పరాత్పరుడు, జగత్తుకు ఏకైక ప్రభువైన శ్రీహరిపాద పద్మాలను ఆసక్తి కలిగి వేదం చెప్పిన రీతిగా భక్తి యోగంలో నైపుణ్యం కలిగి నిరంతరం కూడా సేవిస్తూ ఉంటారు అని చెబుతూ, మహిమ దీపింపగాల కర్మ స్వభావ శక్తి సంయుక్తుండగు పరేశ్వరుని భూరి యోగ మాయా విజృంభణోద్యోగమెవ్వడెరిగిను తీంపగానోపు నిద్ద చరిత. ప్రకాశవంతమైన శీలం కలిగిన ఓ పరీక్షితు, మహామహిమ వెలుగొందగా కాలము, కర్మము, ప్రకృతులతో శక్తితో సంపన్నుడైన పరమేశ్వరుని సమృద్ధమైన మాయా విజృంభణాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఎవరైనా స్తుతించగలడా? ఎవరికి సాధ్యపడదు. అన్యకథానులాపముల హర్నిశమును బటించి చాలా మాలిన్యము నాత్మశోభన విలీనత నొందు మదీయ జిహ్వ సౌజన్యము నొందెనేడు హరి సద్గుణ దివ్య కథామృతంబు సన్మాన్య చరిత్రమైన గడు మద్గురు వాక్యుపదంబు జందగన్. ఓ విదురా, రేయింబవళ్ళు కూడా శ్రీహరి విషయాల కన్నా ఇతర వృత్తాంతాలను మళ్ళీ కూడా చదవటం చేత చాలా మలిడమై తన దివ్యమైన శోభను కోల్పోయిన నా నాలుక ఈ దినం మహాత్ములు గౌరవించే మా గురువుల యొక్క బోధలు సార్థకమయ్యేటట్లుగా శ్రీహరి సద్గుణాలను వ్యక్తీకరించే కథామృతాన్ని వెలువరించడం చేత కృతార్థత అయింది, పవిత్రమే అయింది. హరినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుడైనట్టి సత్పురుష శ్రేష్ఠుడ సత్కథాలవణవాహ్ పూరంబుదాగ్రోలునే వరమందారమరంద పాన కుతుక స్వాంత ద్విరేఫంబు సత్వరమై పోవునే చేతివే ముళ్ళకు దద్గంధానుమోధాత్మమై.
మందార పువ్వుల్లో ఉండే మకరందాన్ని త్రాగి ఆనందించే మనస్సు కలిగిన తుమ్మిదల చేదు వేప వాసనను ఆమోదించి ఆ వేప చెట్ల జేలుకు పోతుందా అంటే పోదు. అలాగే శ్రీహరి పేరుతో ప్రసిద్ధమైన ఉత్తమ కథామృత రసమునందు మిక్కిలి ఆశగొన్న సజ్జన శ్రేష్ఠుడు దుష్ట కథలు అనే ఉప్పు నీటి ప్రవాహాల వైపుకు వెళ్తాడా అంటే అప్పటికీ వెళ్ళడు. హరి మహిమముదన్నాభీసరసిజ సంజాతుడైన చతురాననుడు బరికించి ఎరుగడన్నని తరమనుజుల చెప్పనేల తత్వజ్ఞనిది. శ్రీహరి మహిమను ఆయన నాభి నుండి జన్మించిన బ్రహ్మదేవుడు కూడా లోతుగా ఎరగడు. అంటే ఇక ఇతర మానవులు తెలుసుకోలేరనే కదా చెప్పాలి. శృతులు తమలోన వివరించి చూడ పుండరీకలోచనుత్తమ శ్లోక చరితూ నమరుగణ వంధ్యమాన పాదాబ్జయుగలు వెదకి కనుగొనలేవండ్రు విమలమతులు. పద్మనయనుడు ఉత్తమ వ్యక్తులు స్తుతించే చరిత్ర కలిగిన వాడు, దేవతల నమస్కారాలు గ్రహించే పాదపద్మాలు కలిగిన శ్రీహరిని వేదాలు కూడా తమలోనే ఎంత వెదకి చూచినా తెలుసుకోలేవు మరి అని నిర్మల బుద్ధులు అంటూ ఉంటారు. హరియుందన మాయాగతి పరికించి యుగానడయ్య పరిమితి లేమిన్ మరి మాయా వినిమోహిని చరితము గనుగొందురెట్లు చతురాస్యాదుల్. శ్రీహరి కూడా తన మాయాగమనాన్ని ఇంత అని పరిమితి లేకపోవడం వల్ల లోతుగా చూసి కూడా తెలుసుకోలేకపోయాడు. మరి సృష్టిని మోహింపజేసే మాయా ప్రవర్తనను బ్రహ్మాదులు మాత్రం ఎలా తెలుసుకోగలుగుతారు? ఆది విజాదీసుడు మహదాదులు దిక్పతులు బంకజాసనుడు గౌరీదయితుడు గణజాలని శ్రీదేవుని పదయుగంబు చింతించుమదిన్. ఆ మహత్తు మొదలైనటువంటివి మహదాదులు, దేవేంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మ, రుద్రుడు తెలుసుకోరిని శ్రీహరి పాదాలను మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను అని మైత్రేయుండ విదురునకిదెరిగించిన తెరగురు చిరముగా నర్జున పౌత్రునకు పరాశరముని మనుమండెరుగ చెప్పి ముదలిర్పన్ అని మైత్రేయుడు విదురునికి చెప్పినటువంటి విషయాన్ని అందముగా పరీక్షిత్ మహారాజుకు సుఖముని ఆనందంతో తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు. భూమీశ్వర మైత్రేయ మహాముని విదురునకు నట్లు హరిగుణ శుభలీలా మహాత్మ్యము చెప్పిన ఆ మైత్రేయునకు విదురుండనియన్ మరియున్. ఓ రాజా, మైత్రేయ మహాముని విదురునికి శ్రీహరి గుణాల విలాసాన్ని మహాత్మ్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు. అగుణుండగునీశ్వరునకు జగదవనోద్భవ వినాశ సత్కర్మములం దగులీలైన నాతడు సగునుండయుండుటెట్లు సౌజన్యనిధి. సౌజన్యానికి గని అయిన ఓ మహాముని, నిర్గుణుడైన పరమాత్మకు జగత్తు సృష్టి స్థితి లయాలు చేయడం అనే కార్యరూపలీలలు, సగునుడై ఉండటము రెండు ఎలా పొసుగుతాయి అని అద్భకుని గతి అనుకొని మైత్రేయముని చూచి విదురుడిట్లనియే మరల బాలుడు క్రీడా విలోల మానసమున దీపించు లీలానురూపుడగుచు గానిచో కామానుగతుడై రమించుచు నర్భకుడద్ది వస్త్వంతరమున నర్భకాంతరమున నైనను బాలకేళి సంగుడగుచునోలిని జరించు హరియునెప్పుడు నివృత్తుండత్యంత తృప్తుడగుట వర్తించుటెట్లు క్రీడాదులందు మరియు ద్విగుణాత్మకంభైన మాయకూడి అఖిల జగముల కల్పించెననుట ఎట్లు అని విదురుడు బాలుడులాగా కావచ్చు,
అనుకొని మైత్రేయుని చూచి మళ్ళీ ఇలా అన్నాడు. బాలుడు ఆటలయందు ఆసక్త మనసుతో తన లీలలకు తగిన విధంగా ప్రవర్తిస్తాడు. తన ఇష్ట ప్రకారం పిల్లవాడు ఏవో ఆట బొమ్మలతో ఆడుకుంటాడు, లేకపోతే వేరే పిల్లలతో కలిసి ఆటల్లో మునిగి తేలుతూ ఉంటాడు. మరి శ్రీహరి ఎల్లప్పుడూ అసంగుడు, నిత్యతృప్తుడు కాబట్టి పిల్లలతో ఆడటం వంటివి ఎలా చేస్తాడు? ఇంకా త్రిగుణాత్మకమైన మాయతో కలిసి సమస్త జగత్తులు ఎలా సృష్టిస్తూ ఉంటాడు? అమ్మాయ చేతనీయఖిలంబు సృజించి పాలించి పొలయించి పరమ పురుషుండనఘాత్మా దేశకాళావస్థలందును నితరులయందున హీనమైన జ్ఞాన స్వభావంబు భూని ఆ ప్రకృతితో నెబ్బంగి కలిసే తానేకమయ్యుగూరి సమస్త శరీరంబులందును జీవరూపమున వసించియున్న జీవునకు దుర్భగ క్లేశ సిద్ధి ఎట్టి కర్మమున సంభవించెను. గడిగినాడు చిత్తమజ్ఞాన దుర్గమ స్థితి గలంగి యధిక ఖేదంబు నొందెడు ననగ చరిత. ఓ పుణ్యాత్మ, ఆ మాయతో ఈ సమస్తం సృష్టించి రక్షించి శాసనం చేసేవాడు పరమాత్మ. ఆయన జ్ఞానస్వరూపం దేశాలు కాలాలు అవస్థలతో అపరిచ్ఛిన్నమైనది. మరి దేశకాలమాన పరిస్థితులకి వేరైనటువంటిది కాబట్టి అటువంటి ఆయన ప్రకృతితో ఎలా కలిశాడు? ఏకరూపుడైన ఆ పరమాత్మ కావాలని సమస్త ప్రాణుల శరీరాలలో జీవరూపంగా ఎందుకున్నాడు? ఆయనే జీవునిలో సాక్షి రూపుడై వసించి ఉండగా జీవుడికి దురదృష్టము కష్టాలు ఎలాంటి కర్మఫలంగా కలిగాయి? ఓ పుణ్యశీల, నా అజ్ఞానం వల్ల ఇలాంటి ప్రశ్నలు కలిగి నా మనసుని కలత చెందిస్తూ ఉన్నవి. కాబట్టి విద్వాంసుల్లో శ్రేష్ఠుడువైన నీవే నా మనసులో కలిగిన సందేహాలు తీర్చడానికి తగిన వాడవు అని విదురుడు మైత్రేయ మహామునిని అడిగాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.